కాంట్రవర్సీ డైలాగులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆ ఎమ్మెల్యే మౌత్ టాక్ ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తుందట. ఇంట గెలిచి రచ్చ గెలవమనే నానుడి పంచాయతీ ఎన్నికల్లో అనిరుద్ కి రివర్స్ అయిందట. నిత్యం వార్తల్లో ఉండే ఆ ఎమ్మెల్యేకు సొంత గ్రామస్తులే షాక్ ఇచ్చారట. సీఎం ను సైతం ప్రశ్నించే తత్వం నాది, నా నియోజకవర్గ ప్రజలపై ఈక వాలిన పరిశ్రమలనే లేపేస్తా అని ఆ ఎమ్మెల్యే చెప్తున్న డైలాగులు ప్రస్తుతం ఆయనకే రివర్స్ అయ్యాయట. ప్రతిపక్ష అధికార పక్ష అనే తేడా లేకుండా ఓ ఆట ఆడుకుంటున్న ఎమ్మెల్యే ఇంటి పోరుతో సతమతమవుతున్నారట. అసలు జడ్చర్ల ఎమ్మెల్యేకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. జడ్చర్ల నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. రెండేళ్లుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు ఐకాన్ గా మారాడని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినపడుతోంది. తన నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దాకానైనా వెళతానని, ఏ స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తానని కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో ఎప్పుడూ లైమ్ లైట్ లో నిలిచే అనిరుద్ రెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో సొంత గ్రామంలోని బీజేపీ జెండా ఎగరటంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైందట. తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవటం ఎమ్మెల్యేకు పెద్ద షాక్ గా మారింది. గ్రామంలో పోలైన 972 ఓట్లలో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతికి 490 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రేవతి 31 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమి పై స్పందించిన అనిరుద్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ అని చెప్పి ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 1.50 కోట్లు నా చేతులతోనే మంజూరు చేశాను. కానీ నన్ను అందరూ కలిసి నమ్మించి సొంత ఊరొళ్లే సర్పంచ్ ఎన్నికల్లో నా గుండెల మీద కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ ఇటు ప్రతిపక్షాన్ని అటు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అనిరుద్ కి ప్రజల నుంచి వస్తోన్న నిరసనలతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడినా రాష్ట్రంలో హాట్ టాపిక్. ముఖ్యంగా మరో 2 పర్యాయాలు తనను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని చెప్పటం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీసింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నెలలో 2-3 సార్లు అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షం అనే తేడా లేకుండా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ అధికార పక్షానికి చికాకులు తెప్పిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీలో చేరితే తానే అడ్డుకుంటానని, ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎర్ర శేఖర్ నుంచి తనకు ప్రాణాపాయం ఉందని చేసిన కామెంట్స్ తో అనిరుద్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజకీయాల కోసం తన కుటుంబ సభ్యులనే చంపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో తనకు మాజీ ఎమ్మెల్యే నుంచి ప్రాణాపాయం ఉందని జెడ్ కేటగిరీ బందోబస్తు ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా అధికార పక్షానిదేనని హాట్ కామెంట్స్ చేశారు. ఫ్యాక్షనిస్టులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదంటూ ఎర్ర శేఖర్ రాకపై ఆయన ఘాటుగా స్పందించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి నుంచి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుంగ శిష్యుడిగా అనిరుద్ కి పేరుంది. ఆయన ఆదేశాల మేరకే అనిరుద్ రెడ్డి నడుచుకుంటారని, ఇలాంటి హాట్ కామెంట్స్ చేయటంలో కూడా అనిరుద్ రెడ్డి వెనుక కోమటిరెడ్డి హస్తముందన్న ప్రచారం సైతం అనిరుద్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మారుమోగుతూనే ఉంది. గతంలో కూడా అనిరుద్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఓ రహస్య సమావేశం నిర్వహించడం వెనుక కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తముందన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అండ చూసుకుని అనిరుద్ రెడ్డి రెచ్చిపోతున్నారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో సైతం గుసగుసలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సింగిల్ గా పోయే దమ్ము లేకనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే నిన్నెవ్వడూ చూడరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్నావనే ప్రచారం జరుగుతోందని, తెలంగాణ ప్రజలంటే అంత చిన్నచూపా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లోని ఆస్తులు అమ్మేయాలని అనిరుద్ పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ చేశారు. ఏపీ
ఏపీపై అంత ప్రేముంటే హైదరాబాద్లో ఎందుకుంటున్నావని ప్రశ్నించారు. విజయవాడలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? డిప్యూటీ సీఎం పోయి విజయవాడలో ఉండరాదా? ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడుగుతున్నాను. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా నీకు అంటూ అనిరుద్ పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాసుడు కాదు, సీఎం చంద్రబాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్లే కాబట్టి ఆ కోవట్టులకు కరెంటు కనెక్షన్, నల్ల కనెక్షన్లు కట్ చేయండి డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పైసలు ₹1 ఇవ్వకండి, వాళ్లే చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని బనకచెర్ల బంద్ పెట్టిస్తారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మొత్తానికి అనిరుద్ రెడ్డికి తన సొంత గ్రామం పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డిగూడ గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన దూకుడుకు కళ్లెం వేసినట్టయింది. రాష్ట్రంలో 20 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని, భవిష్యత్తులో పార్టీ క్యాడర్ ను, పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుండగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం కాంట్రవర్సీ వ్యాఖ్యలతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష నేతలను ఇరుకున పెట్టాలని చూస్తుండటం విమర్శల పాలవుతోంది.